పుష్ప 2 గురించి, సినిమాకు వస్తున్న కలెక్షన్ల గురించి గత కొన్ని రోజులుగా మీడియా, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. 9 రోజుల్లోనే భారీ ప్రభంజనాన్ని సృష్టించింది పుష్ప 2. అతి తక్కువ రోజుల్లో ఎవరు అందుకోని రేర్ ఫీట్ను పుష్ప సొంతం చేసుకుంది. మెరుపు వేగంతో 1000 కోట్ల క్లబ్లో చేరిపోయింది. అటు అభిమానుల దగ్గర నుంచి చిత్ర బృందం వరకు ప్రతి ఒక్కరూ ఈ హైయెస్ట్ నెంబర్స్ను ఎంజాయ్ చేస్తున్నారు. అంతా బాగానే ఉంది అనుకునే సమయానికి బన్నీ అరెస్ట్ అందరినీ కలవరపెట్టింది. బన్నీని అరెస్ట్ చేయడం, జైలుకు తీసుకువెళ్లడం, మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం, బన్నీ ఇంటికి రావడం అన్నీ అలా చకచకా జరిగిపోయాయి. దేశవ్యాప్తంగా శుక్రవారం నాడు అల్లు అర్జున్ అరెస్ట్ గురించే చర్చలు జరిగాయి. బాలీవుడ్ స్టార్లు, జాతీయ మీడియా సైతం బన్నీ మీద డిబేట్లు జరిపారు. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ పుష్ప 2 కలెక్షన్స్పై ఎఫెక్ట్ పడుతుందా, కలెక్షన్స్ ఎలా ఉన్నాయనేది ఆసక్తికరంగా మారింది. పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదన్నట్లు ఈ అరెస్ట్తో కలెక్షన్స్ మరింత పెరుగుతాయని, వీకెండ్కు ఫుల్ మైలేజ్ వస్తుందని అంతా అంచనా వేస్తున్నారు. పుష్ప 2 చిత్రం ఆల్రెడీ 1000 కోట్ల మార్కును దాటేసింది. వారంలో ఈ చిత్రానికి 1067 కోట్లు వచ్చాయని పోస్టర్ రిలీజ్ చేశారు. 8వ రోజు ఎంత వచ్చిందనే లెక్కల్ని పుష్ప 2 టీం వేయలేదు. ఎందుకంటే అల్లు అర్జున్ అరెస్ట్ హడావిడిలో అంతా ఉన్నారు. అయితే ట్రేడ్ లెక్కల ప్రకారం చూస్తే మాత్రం శుక్రవారం నాడు పుష్ప 2కి ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదని తెలుస్తోంది. ఎందుకంటే తమ హీరో అరెస్ట్ అయ్యారని తెలుసుకున్న ఫ్యాన్స్ జైలు దగ్గరకు భారీగా చేరుకున్నారు. దీంతో శుక్రవారం మధ్యాహ్నం వరకు బుకింగ్స్ అంతంత మాత్రంగానే ఉన్నాయని, అయితే ఫస్ట్ షో, సెకండ్ షోలకు సాలిడ్గా టికెట్స్ బాగా తెగాయట. ప్రపంచవ్యాప్తంగా 9వ రోజు ఈ సినిమా 42 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఈ 2 రోజుల లెక్కలన్నీ పరిగణనలోకి తీసుకుంటే పుష్ప 2 చిత్రం 1200 కోట్ల వరకు రాబట్టి ఉంటుందని సమాచారం. అలా మొత్తంగా నార్త్లో ఇప్పటి వరకు 461 కోట్లు వచ్చాయట. రిలీజ్ దగ్గర నుంచి గరిష్టంగా 86 కోట్లు, కనిష్టంగా 35 కోట్ల వరకు వచ్చినట్టు తెలుస్తోంది. సో ఈ లెక్కన వీకెండ్ కంప్లీట్ అయ్యేసరికి భారీ రేంజ్లో టికెట్స్ తెగే అవకాశం లేకపోలేదు. మూవీ టీం అనుకున్నట్లు థియేట్రికల్ రన్ ఎండ్లోపు 2000 కోట్లు ఖాతాలో వేసుకునేలా కనిపిస్తోంది. అల్లు అర్జున్ అరెస్ట్ ఎఫెక్ట్ సినిమా మీద ఇంచు కూడా ఇంపాక్ట్ చూపించలేదని చెప్పి తీరాల్సిందే. పైగా ఫ్యాన్స్లో ఇప్పుడు సినిమా చూడాలనే ఇంట్రెస్ట్ ఇంకాస్త పెరిగిందనే టాక్ వినిపిస్తోంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.